నాన్న కూడా ఒక పాత్ర ఉంటుంది పిల్లల మీద. నాన్న పాత్ర లేకుంటే బిడ్డలు ఇట్లా తయారు కాలేరు. తల్లి జన్మనిస్తుంది, ఆమె చదువు సంస్కారం నేర్పడానికి ప్రాధాన్యం ఇస్తుంది. కానీ గొప్పవానిగా తయారు చేయాలంటే తండ్రి యొక్క పాత్ర చాలా అవసరం. ఆయన జీవితాన్ని నేర్చుకోకపోతే, ఆయన జీవితాన్ని నేను చూడకపోతే నేను కొడుకునే కాదు అని నాన్న మీద ఒక హృదయం పెట్టి ఒక దినమంతా ఆలోచించి ఒక మిద్ద మీద కూర్చొని రాసిండట ఈ పాట. నాకు పాట రాసినప్పుడు చెప్పిండు, మా రజనీ చెప్పింది, మామయ్య నీ మీద ఒక అద్భుతమైన పాట రాశాడు అంటే ఏం పాటను అనుకున్నాను. కానీ పాట పాడిన తర్వాత, వేదిక మీద పాడిన తర్వాత ఆడియన్స్ లో కూర్చున్నాను నేను. ఆ రోజు ఇద్దరం వచ్చినాం ఒక సభకు. ఎప్పుడు 2007 2006 ఆ ప్రాంతం మాట. ఇద్దరం వేదిక మీద ఇద్దరం వచ్చినాం. నీ మీద ఒక పాట పాడతాడు, ఏంటంటే నీ మీద గొప్పగా పాట రాసిండు, నీ జీవితం మీద పాట రాసిండు. ఏంటో అనుకుంటే ఆ పాట విన్న తర్వాత నా కళ్ళు చెమ్మగిల్లడమే కాదు, మహానందం వేసింది. ఇంతకంటే కొడుకులు నాకు ఏం తెచ్చి పెడతారు, ఇది చాలా నాకు. నాన్నకు ఒక పెద్ద గౌరవం ఇచ్చింది. అది ఈరోజు ప్రపంచమంతా నాన్న పాట విని సంతోషిస్తున్నారు, తండ్రులంతా సంతోషిస్తున్నారు. నాన్నల మీద ఇంత పాట రాసి గౌరవం ఇచ్చింది. నాన్న పాట ప్రపంచానికి ఒక వెలుగు. నాన్న లేకపోతే నేను లేను అని సాహిత్యం చెప్పుకున్నాడు. ఈ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. ఈ సార్ చెప్పింది, ఆయన నువ్వు నాన్న మీద ఎందుకు రావాల్సి వచ్చింది పాట అని అడిగిండు ఏదో యూట్యూబ్లో. ఆయన ఏం చెప్పి ఒకటే సమాధానం చెప్పిండు, మా అమ్మ నాకు జన్మనిచ్చింది, మా నాన్న జీవితం నేర్పింది. మా నాన్న జీవితమే నాకు ఒక పాట, అది పాట రూపకంగా మా నాన్నకు అంకితం చేస్తున్నా చెప్పింది. అది చాలు కదా నాకు చాలా గొప్ప సంతోషం. ఈరోజు నాన్న పాట ప్రపంచం అంతా వెలుగుతుంది. నాన్న పాట పాడితే అదే మన ఆమె సింగర్, సింగర్ పాట పాడినప్పుడు గజదిన కర్మ అప్పుడు ఆమె పాడుతుంటే వేల మంది ఏడ్చారు. నాన్న పాట పాడుతుంటే ఆమె పాట పాడుతుంటే వేల మంది ఏడ్చారు. అంత గొప్ప పాట రాసి సాయి చందు ప్రపంచానికి అందించాడు. అన్న నాన్నలే సంతోషపెట్టాడు, నాన్నల గౌరవం ఇచ్చాడు. అన్నల తల్లులతో పాటు తండ్రులను కూడా గౌరవించాలి. ఇంత సంస్కారం కలిగిన తండ్రుల గౌరవం ఇవ్వాలి. ఇంత మన జీవితాన్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దిన తండ్రులను గౌరవించకపోతే మన జన్మకు సార్థకం లేదన్నాడు. అలాంటి కొడుకులు కన్నందుకు నాకు సంతోషం. కన్న తండ్రిగా మరి ఈరోజు సాయి చంద్రన లేనందుకు మీరు ఎలా తట్టుకోగలుగుతున్నారా? ఆయన గుర్తులతో జ్ఞాపకాలతో గడిపేస్తున్నారా? ఆయన నాకు సంతోషం లేదు, కానీ జ్ఞాపకమే ఒక బలం. ఆయన పాట వింటేనే బలం. ఆయన పాట విన్న జనాలను చూసి బలం. ఆయన పాట విన్న ప్రేక్షకులను చూసి నాకు ఉత్తేజం. ఆయన పాట అంటే పడి వచ్చే యువకులు ప్రజలు ఇక్కడ వచ్చిండ్రు కదా, వీళ్ళంతా ఎవరి కొరకు వచ్చిండ్రు? సాయి చంద్ పాట కొరకు, సాయి చంద్ కొరకే వచ్చింది. అంతేగాని ఒక గొప్ప నాయకుడను గొప్ప పాటగాడు కాదు. సాయి చంద్ పాట అంటే మా ప్రాణం. మా తల్లుల్ని పిల్లల్ని పిల్లలు అందరూ వదిలిపెట్టి సాయి చంద్ సభకు వస్తాము, వింటాము, పోతామన్నారు. వాలంటీర్లు వచ్చింది, అంత ఎవరు నిలవలే. ఇది చాలు కదా సాయి చంద్కు ఇవ్వాలి. సాయి చంద్ర చూసి బతకడం అంటే ఇదే నా జీవితం. ఇంతకంటే సంతోషం ఏముంది? నాకు నా పాట విని నా సాహిత్యం నేర్చుకున్నాను. తన మీద కూడా నేను ఒక పాట రాసుకుని పాట పాడాను, అది చాలు.